ఎవరు కావాలి ఏంటి అరే ఏం కావాలో చెప్పండి రా వాడుకోండి రా యూజ్ చేసుకోండి మంచిగా కనబడతాం చెప్పండి. ఇలా డబల్ మీనింగ్ తో చూసారనుకో ఏంటి మా చెల్లి బంగారం అండి. బాబు దూరం ఉన్న బొరకు తీసుకుంటాడు. జానులిరి ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే అమ్మని బ్యాట్ చేసి వస్తారా? ఒక మనిషిని మనసు బాధ పెట్టకూడదు. లైవ్ కాల్ తీసుకున్నాం. ఇప్పుడు తన గురించి తన క్యారెక్టర్ ఎలాంటిది అంటే తను నేను చాలా మంచిదేనండి అని చెప్తుంది. మరి మీరేమంటారు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా? బెస్ట్ ఫ్రెండ్ గా అయితే నేను చెప్పేది ఏంటంటే తను వీడియోస్ పరంగా అయినా మాట పరంగా యాంకరింగ్ పరంగా చాలా మంది చాలా రకాలుగా తీసేసుకుంటారు. అందరినీ రెచ్చగొట్టడానికి ఏ విధంగా తను బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు కొంతమంది అదే చెప్పాను నా పర్సనల్ అని. పర్సనల్ అంటే మీరు ఏం లేవు. ఓ మై గాడ్ 2 days గా డోర్ లాక్ చేసి మీరు చేస్తున్న పని ఇదా? జాన్సక్కకు లైవ్ కాల్ తర్వాత అంత పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళు మీరు డీకి వెళ్ళగానే ఒకటేసారి కాస్త మీద నెగిటివ్ గా ట్రోల్స్. అన్ని పాటలు చేస్తాను, చూడాలి కదా, అన్ని చూసి జడ్జ్ చేయాలి. నేను 9 సంవత్సరాలు కష్టం అమ్మా ఈ స్టేజ్ ఎక్కాలి అనుకున్నాను. ఏమంటారు, పళ్ళున్న చెట్లకే రాళ్ళు తగులుతాయి కదా, ఇప్పుడు అదే పరిస్థితి. కూతురులా ఉంటావమ్మా, కష్టపడతావు. వాళ్ళ మమ్మీకి అంటే చాలా ఇష్టం. నన్ను ఎత్తుకొని ముద్దులాడేస్తుంది జాన్సక్కల మమ్మీ. డబల్ మీనింగ్ కి ఆవిడ పెట్టిందే పేరు. చూడాలని ఉందే. మాస్ మహారాణి, అందరు ఆమెని రసగుల్లా అని కూడా అంటుంటారు. మీ అందరి కోసమే ఆమె ఇన్ని డేస్ మ్యారేజ్ చేసుకోకుండా ఉందంట. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అసలు ఎందుకు మీరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? అంటే చాలా మంది నా ఫ్యాన్స్ ఉన్నారు, నీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని. సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు ఏం లాభపడుతున్నారు మీ నుంచి? చూస్తారు కదండి. అంటే ఏం చూస్తారు? ఈవెంట్స్ కట్ట ఆనందిస్తారు. ఓకే, మిమ్మల్ని నేత్ర ఆనందం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. సో ఇప్పుడు మరి నార్మల్ గా క్యారవాన్స్ అవి ఉంటాయి కదా, మరి ఇప్పుడు మీరు ఇంత సంపాదించారు అంటే చేతికి కన్ను ఉంగరాలు చూసి తెలుస్తుంది. మరి మీరు కూడా క్యారవాన్ మనకపోయారు? ఏం చెప్పమంటారు మీరు? ఇంకా తెలుగులోనే చెప్పండి సార్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీరు అంటే ఎందుకు అంత క్రేజ్ అబ్బాయిలకి? బాగా కనిపిస్తుంది డాన్స్. అబ్బాయి ఎగిరినప్పుడు అమౌంట్ ఇట్లా ఇసిరేయరు కానీ ఒక అమ్మాయి వస్తే మాత్రం ఇసురుతారు. మరి అదే అమ్మాయికున్న మ్యాజిక్. అది ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమంది ఎక్స్పోజింగ్ చేయడం వల్ల అట్లా ఇట్లా అని మాట్లాడతారు. అవును, మీరు కూడా కొంచెం పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నేను పొట్టి పొట్టి ఎప్పుడు చేయలే. అసలు ఎప్పుడు చేస్తాం ఇక్కడ కనిపించి అన్నట్టు. ఇప్పుడు నేను కూడా స్టేజ్ ఎక్కానంటే యాంకరింగ్ బాగుండాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని నన్ను అంటారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు రాజమండ్రి మధు అనమాట, మాస్ మహారాణి. అందరు ఆమెని రసగుల్లా అని కూడా అంటుంటారు. మీ అందరి కోసమే ఆమె ఇన్ని డేస్ మ్యారేజ్ చేసుకోకుండా ఉందంట. మరి ఎందుకు? ఇలాంటి డౌట్ నాకు కాదు, మీకు కూడా వచ్చి ఉంటాయి కదా, ఒక్కసారి అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సంస్కారంతో మంచిగా ఉన్నది అనమాట అలా. ఓకే, చెప్పండి అసలు ఎందుకు మీరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? పెళ్ళంటే మన సంబంధాలు ఉంటే చూడండి, పెళ్ళి ఎందుకు చేసుకోం? సంబంధాల కోసం కాదు కానీ మీ ఫ్యాన్స్ కోసం చేసుకోలేదని. నా ఫ్యాన్స్ కోసం అంటే చాలా మంది నా ఫ్యాన్స్ ఉన్నారు, నీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని. అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు ఏం లాభపడుతున్నారు మీ నుంచి? చూస్తారు కదండి. ఏం చూస్తారు? ఈవెంట్స్ కట్ట ఆనందిస్తారు. ఓకే, మిమ్మల్ని నేత్ర ఆనందం. ఓకే, నేత్రానందం ఇస్తుంది అనమాట తను మీకు. మరి మీరు ట్రావెలింగ్ లో ఒకేసారి రాజమండ్రి, నెల్లూరు అన్ని తిరుగుతుంటారు. రాజమండ్రి అనే మీ పేరులో ఉంది కానీ రాజమండ్రిలో ఎక్కువ ఉండరు. అంత ట్రావెలింగ్ ఎట్లా
బేర్ చేస్తారు అసలు? మాకు డౌట్. నాకైతే ట్రావెలింగ్ అంటే అసలు విసుకొస్తుంది. ఏంటంటే ఒక పక్క విజయనగరం, వైజాగ్, నెల్లూరు ఇటు సైడ్ బాగా తెలుసు నేను అందరికీ. సో నేను అన్ని డిస్టిక్ కవర్ చేస్తాను, ఒక డిస్టిక్ కాదు. ఆ ఓపిక ఎట్లా అని? కారు, ఎంతున్నా కారులోనే పడుకోవడం, కారులోనే తినడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా. అన్నీ ఒకేసారి కారులోనే మేకప్ అయిపోతాను, కారులోనే డ్రెస్ వేసేసుకుంటాను. ఈవెంట్ స్టార్ట్ అవుతుందని. మీరు ఒక ఈవెంట్లో వేసిన డ్రెస్ని ఇంకొక ఈవెంట్స్లో వేయరు? వెయ్యను. అంటే ఇప్పుడు హీరోయిన్స్ అంటేనేమో వాళ్ళది మనకు తెలుసు, మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక డ్రెస్ వేసుకున్నాను అనుకో, ఇంకోసారి వైజాగ్ సైడ్ వేయరు, రాజమండ్రి సైడ్, నెల్లూరు సైడ్, అలాగే ఒక ఈవెంట్లో 4-5 జిల్లాలు వేసి ఇంకా నేను మరి యూజ్ చేయను అంతే. ఎందుకట్లా మరి చూపించినట్టు, కనిపించనట్టు, నవ్వనట్టు, చూసి చూడనట్టు, ఇట్లాంటివన్నీ చేసి అబ్బాయిల మతి పోగొడుతున్నారు? అమ్మాయిల సైకాలజీ అంటే దాన్ని అడ్డం పెట్టుకొని అబ్బాయిలు ఇట్లా అట్రాక్ట్ చేస్తున్నారా అయస్కాంతం లాగా? ఏముంది, నేను నిలబడతాను, నేనేం చేయను, వాళ్ళే చూస్తారు నన్ను. మీరు చూస్తారు, ఉట్టి ఎట్లా చూస్తారు? అయ్యో మరి అందుకు ఎక్కుతాను, చూపించడానికే కదా. అందుకే పెళ్లి చేసుకోలేదు, హస్బెండ్ వస్తే యాక్టింగ్ వద్దంటాడని. అవునా, చెప్పండి ఇంకేంటి. ఓకే. సో ఇప్పుడు మరి నార్మల్గా క్యారవాన్స్ అవి ఉంటాయి కదా, మరి ఇప్పుడు మీరు ఇంత సంపాదించారు అంటే చేతికి అన్ని ఉంగరాలు చూసి తెలుస్తుంది, మరి మీరు కూడా క్యారవాన్ కొనుక్కోయారు? ఏం చెప్పమంటారు మీరు, ఇంకా తెలుగులోనే చెప్పండి చాలు. మీకు ఏం కావాలి చెప్పండి డైరెక్ట్గా. అంటే మీరు క్యారవాన్ కొంటే బాగుంటుంది అని. నాకేం వద్దండి. వద్దు. మీకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం? నాకు ఎక్కువ హాఫ్ సారీసే బాగా ఇష్టం. నాకు బాగా ఇష్టం. నేను ఏది కావాలన్నా ముంబై వెళ్తాను. ముంబై నాకు బోటెక్ అంటే చాలామంది ముంబై ఎందుకు వెళ్తారని అందరూ అడుగుతారు. నాకు బోటెక్ ఉంది, నా బోటెక్ నేను తనుకున్న సరుకు కోసం నేను ముంబై వెళ్తుంటాను. నాకేం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డ్రెస్సులు తీసుకొస్తే అందులో 20 డ్రెస్సులు నేనే ఉంచేసుకుంటాను. ఇంకా నా టాప్స్ కానీ నా జీన్స్ కానీ అన్నీ నా షాప్లోనే. అంటే నాకు షాప్ ఉంది కాబట్టి నాకు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది, ఆ లాభం డబ్బులతో నేను మెయింటైన్ చేస్తాను. మరి మీరు ఇంత మందితో ర్యాపో మెయింటైన్ చేస్తారు కదా, నార్మల్గా ఈ ఫీల్డ్లోనే కమిట్మెంట్ల బాధని లేకపోతే హెరాస్మెంట్స్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి? ఫస్ట్లో ఉండేవి చిన్నప్పుడు. అంటే నాకు 15-16 సంవత్సరాల టైంలో. ఆ టైంలోనే అప్పుడే బాగుండేదండి. అప్పుడే బాగుండేదంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పుడు అయితే ఇంకా ఇప్పుడు మ్యాథ్స్ సీనియారిటీ వచ్చింది కాబట్టి నాతో మాట్లాడడం చాలామంది భయపడతారు. ఎంత ఒక 25 ఉంటాయా? చెప్పుకోరు, ఏజ్ అందరూ చూస్తారు. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు తన ఏజ్? మీరు కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా పెట్టకండి. నమస్కారాలు. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఎందుకు అంత క్రేజ్ అబ్బాయిలకి? బాగా కనిపిస్తుంది, డాన్స్, అది మెయిన్. ఏదో ఆగం మాత్రం చేద్దామని ఫిక్స్ అయ్యాలి. ఎందుకు అట్లా డబుల్ మీనింగ్లా మాట్లాడుతుంటారు స్టేజ్ పైన? అది ఒక ఈవెంట్, అది ఒక గేమ్లో డబుల్ మీనింగ్ ఎవరు ఎక్కువ ఉంటారు విన్నర్ ఉంటాయి. అంటే నోటెడ్ అవుతాను కదా అందరు బాగా. ఇంకా డబల్ మీనింగ్ డైలాగ్ వస్తే ఫస్ట్ గుర్తొచ్చింది నా పేరు అందరికి. అట్లా మా సైడ్ డబల్ మీనింగ్కి ఆవిడ పెట్టిందే పేరు. మీరు ఈవెంట్స్ చేసేటప్పుడు పండు మాస్టర్ ఎత్తుకొని జల జల అన్నట్టు తిరిగిరు. పండు మాస్టర్ అందరిని ఎత్తుకుంటారే, అందరిని ఎత్తుకుంటారు. నన్ను ఒక్కదని ఇంకా అందరిని. ఇంకా ఆయన ఏంటంటే ఈవెంట్కి వచ్చారా సక్సెస్ చేసుకొని వెళ్ళిపోతారు. అది నా ఈవెంట్ మీది అని ఆయనకేం ఉండదు. ఎవరిని ఈవెంట్ మేనేజర్ ఆయన ఈక్వల్ గానే చూస్తారు. మంచి అవుతాను ఆయన. ఇప్పుడు మీరు డాన్సెస్ చేసేటప్పుడు చాలా మంది కింద నుంచి చూసేటప్పుడు మీరు స్టేజ్ పైన ఉంటారు కాబట్టి మాట్లాడడం కానీ లేకపోతే అరవడం కానీ అమౌంట్ ఇట్లా ఇసిరేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. అమౌంట్ ఇసిరితే నేను తీసుకోను. యాక్చువల్గా మనం కాస్త కోస్త సంపాదించున్నాం, చేతి ఇస్తే తీసుకుంటాను తప్ప అమౌంట్ ఇచ్చేసి లేకపోతే వల్గర్ లాంగ్వేజ్తో స్క్వేర్ వర్డ్స్తో పిలిచి వచ్చి తీసుకుంటే తీసుకోను. అభిమానులు ఏంటంటే వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చినా అది ₹1,00,000 ఫీల్ అవుతాను. కానీ ఇసిరేయద్దు. ఒక చేతితో ప్రేమతో ఇస్తే అది ₹1 చాక్లెట్ అయినా చాలా ప్రేమగా ఆనందిస్తాను. అది ఒక హ్యాపీ. ఎలా అంటే నా ఫ్యాన్స్ ఇచ్చారు అని ఒక అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను అంతే. ఓకే. అట్లా చాలా మంది నా ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పట్టుకొస్తుంటారు. అట్లా పెంచుకున్నారు బాయ్స్, అట్లా లాగేసిరు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు ఇంకా కొంతమంది ఏంటంటే రికార్డింగ్ డాన్స్లకి అండ్ మీరు చేసే డాన్స్లకి అది డిఫరెన్స్ ఏంటంటే తెలియని వాళ్ళు అలా పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో అంటే మనం అయిపోం కదా. అసలు వాటికి వీటికి డిఫరెన్స్ ఏందని మీరు చెప్తారు? రికార్డింగ్ డాన్స్లు అంటే నాకు తెలిసిన చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు.
సాయి సౌండ్ తగ్గించి కాపు ఫోన్ కాపీ వస్తుంది సౌండ్. డిస్టర్బ్ అవుతున్నారంట ఒక 2 minutes హెడ్సెట్ పెట్టుకోలేదు. వాళ్ళకి ఏంటంటే రికార్డింగ్ డాన్సులు అంటే నేను ఎప్పుడు చూడలేదు, మరి నాకు తెలియదు కూడా. నా చిన్నప్పుడు రికార్డింగ్ డాన్సులు అంటే ఫేమస్ అని వినేదాన్ని, మా అమ్మ వాళ్ళందరూ చెప్తుంటే అంతే. ఓకే, ఇప్పుడు మీరు చేసే వాటిని ఏమైనా ఓన్లీ ఈవెంట్స్ అనాలా? ఈవెంట్స్. ఓకే, మరి ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు దీన్ని పెట్టుకొని కూడా స్టేజ్ పైన ఆడతారు, రికార్డింగ్ డాన్స్ అంటారు కదా, వాటికి? వాళ్ళు బుర్ర లేని వాళ్ళు అలాగ అంటారు, బుర్ర బుద్ధి లేని వాళ్ళు. అన్నం తిన్నోళ్ళు ఎవడు అలాగండు, గడ్డి తిన్నోళ్ళు అలాగ అంటాడు. రికార్డింగ్ డాన్స్కి తేడా తెలియపోతుంది. అంటే రికార్డింగ్ డాన్స్ అంటే చీప్, ఈవెంట్స్ అంటే బెస్ట్ అని మీరు అంటారా? అలానే కాదు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, మన వాళ్ళు కూడా తప్పు పట్టలేము. రికార్డింగ్ డాన్స్ చేసే వాళ్ళు చీపు, మేము బెస్ట్ అని మేము అనుకోము. ఎవరి డ్యూటీ వాళ్ళది, ఎవరి వెర్షన్ వాళ్ళది. అంటే ఇప్పుడు మిమ్మల్ని రికార్డింగ్ డాన్స్ అంటే మీకు కోపం వస్తుంది? ఇల్లు ఎగిరి తన్నేస్తానండి. వస్తుంది కదా కోపం? వస్తుంది, ఎందుకు రాదు? అది ఎందుకు వస్తుంది అనేది మా డౌట్. యాక్చువల్గా రికార్డింగ్ అంటే రికార్డ్ చేసిన పాటలు, రికార్డ్ చేసిన పాటలకి డాన్స్ వేస్తారు, దాన్ని రికార్డింగ్ డాన్స్ అంటారు. కొంతమంది ఏంటంటే అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు కదా, చదువుకోలేను వాళ్ళు, ఏంటంటే రికార్డింగ్ డాన్స్ అంటే వేరే థింకింగ్ చేస్తారు. సో అది అన్నమాట. కానీ మా డాన్సర్స్ ఎవరు అలాగా లేరు, ఇప్పుడు ఉన్నారు లేరు నాకు తెలియదు, ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ ఉందో లేదో నాకు తెలియదు. ఓకే, నా మైండ్లో ఏంటంటే నేను ఎవరిని తప్పుగా అనుకోను, ఎవరి డ్యూటీ వాళ్ళది. ఒకళ్ళు ప్రోగ్రామ్, ఇప్పుడు మేమంటే దేవుడి దేవులు పర్లేదు, మాకున్న లైఫ్ తినడానికి ఉండడానికి నేను సగం ఇప్పుడు లాక్డౌన్ పెట్టినా ప్రాబ్లం లేదు, తినగలం ఉండగలం. కానీ చాలామంది ప్రోగ్రాంకి వెళ్తే ఇంతది కట్టుకుంటారు, ఫ్యామిలీని పోషించుకుంటారు, పిల్లలు చూసుకుంటారు, వాళ్ళ గురించి ఒకటే బాధపడతాను. వీళ్ళు డబ్బులు పాడు చేయకుండా మంచిగా లైఫ్ సెటిల్ చేసుకుంటే చాలు అని నేను ఒక్కసారి బాధపడుతుంటా. ఎందుకు పిచ్చి డబ్బు ఖర్చు చేస్తారు వీళ్ళు, సెటిల్ అయిన తర్వాత ఖర్చు చేసినా పర్లేదు. ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారనుకో, ఓకే గుడ్, బాగా సెటిల్ అయ్యారు, వెల్త్ బాగా సంపాదించారు, సెటిల్ అయ్యి ఖర్చు చేస్తే ప్రాబ్లం ఉండదు. సెటిల్ అవ్వకుండా ఖర్చు చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళంతా లగ్జరీలుగా తిరుగుతారు, డబ్బు వేస్ట్ చేస్తారు అని బాధ వేస్తుంది అంతే. ఓకే, అండ్ ఇంకా కొంతమంది ఇట్లా డాన్సెస్ చేస్తున్నప్పుడు పైన స్టేజ్ పైకి వచ్చేసి మనీ ఇట్లా చుట్టూ తిప్పి వాళ్ళే అమౌంట్ తీసి వాళ్ళకి ఇట్లా పెట్టడం కానీ అట్లాంటివి అభిమానం ఏంటంటే కొందరు చేత్తో ఇస్తారు. ఇప్పుడు నేను ఒకసారి రాజుల దగ్గరికి ఈవెంట్ వెళ్ళాను సంక్రాంతి టైంలో, ఒక అతను నేను 50,000 కట్ట తెచ్చి ఎలా ఇస్తారు, అలా ఇచ్చేసారు. చాలామంది డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బాగా. అది ఎక్కువ ఎవరు చేస్తారంటే చౌదరీస్, రెడ్డీస్, డబ్బులు బాగా. అంటే ఒక అమ్మాయి డాన్స్ నచ్చిందంటే ఖచ్చితంగా అమౌంట్ బాగా ఇస్తారు. బట్ ఇట్లా వేసినప్పుడు కాస్త చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు ఎందుకు చూస్తారు? ఎందుకంటే ఇట్లా బయట ఎగురుతుందని, లేకపోతే ఇట్లా మనీ. ఒక హీరో సినిమా తీస్తున్నారు, ఆ సినిమా హాల్లోకి వస్తుంది, హాల్ డాన్స్ చేసినప్పుడు కూడా డబ్బులు ఎలా విసురుతారు కదా, మరి వాళ్ళు చిన్న చూపు చూసినట్టేనా? ఎలా చిన్న చూపు? మేము ఏమైనా తప్పుగా ఇదిగా చేస్తే, అంటే ఇప్పుడు అబ్బాయిలు చేస్తేనేమో ఎక్స్పోజింగ్ ఉండదు, అమ్మాయిలు చేస్తే అబ్బాయిలు డాన్స్ చేసినా కూడా అమౌంట్ ఇస్తారు. ఒక అబ్బాయి ఏదైనా బిబాయింగ్ చేస్తారు బాగా, బిబాయింగ్ అంటే కానీ ఒక అబ్బాయి ఎగిరినప్పుడు అమౌంట్ ఇట్లా ఇస్తారు, కానీ ఒక అమ్మాయి వస్తే మాత్రం ఇసురుతారు. మరి అదే అమ్మాయికున్న మ్యాజిక్, అందుకు యాంకర్ని డాన్సర్ని పెట్టుకుంటారు. మనకుంది వాళ్ళకి లేదు టాలెంట్. ఓకే, అట్లా అంటారు మొత్తం మీద. మీరు ఇంతమందితోని ఈరోజు డాన్సెస్ చేయడం కానీ ఈవెంట్స్కి చాలా తిరిగారు కదా, మీతో బాగా క్లోజ్గా ఉండి మీకు బాగా సాన్నిహిత్యంగా ఉండే పర్సన్స్ ఎవరు? అందరు నాతో బాగానే ఉంటారు. ఇప్పుడు నెల్లూరులో ఎప్పుడు నాతో ఇష్యూ ఏం పెట్టుకోరు. నెల్లూరులో అంటే నన్ను అందరూ అక్క అంటారు. నెల్లూరు వెళ్ళానంటే నా పుట్టిల్లా చూస్తారు అందరూ, ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద. ఇప్పుడు నాకన్నా 30 years ఉంది ఒక అబ్బాయి కన్నా అమ్మాయి, వాళ్ళు కూడా నన్ను అక్క అంటారు, వాళ్ళకన్నా చిన్నదాన్ని. నెల్లూరు వెళ్ళానంటే లాంగ్వేజ్ ఎవరినైనా అక్క అంటారు వాళ్ళు. ఎవరితో వైజాగ్ వాళ్ళతో కూడా నాకు ఎప్పుడు డిస్కషన్ ఏమీ లేదు, అందరితో ఫ్రెండ్లీగా నేను ఉంటాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ అనేది ఉన్నారు బాగా క్లోజ్ అంతే. మీరు నార్మల్గా మాట్లాడే కంటే కూడా డబల్ మీనింగ్లో మాట్లాడినప్పుడే అరుపులు ఎక్కువ వినిపిస్తాయి కదా మీరు స్టేజ్ పైన ఉన్నప్పుడు? కుర్రాలు అరుస్తుంటారు, అంటే అంత మతి పోగొడుతున్నారు. అది ఏమో, నేను నార్మల్గానే ఉంటాను, వాళ్ళే డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటారు. మీరు అనేవన్నీ ఫస్ట్ అట్లనే ఉంటాయి, తర్వాత దానికి ఒక క్లారిటీ ఇస్తారు. అండ్ చాలా మంది ఈ ఫీల్డ్లో అట్లా చేస్తున్నారు, లేకపోతే కొంత ఈ సినీ ఫీల్డ్ వరకు వెళ్ళగలిగారు అంటే? ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదండి అటు సైడ్. ఫస్ట్లో అయితే సినిమాలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఒక 6 years బ్యాక్ ఇప్పుడు అంటే
నాకు చిరాకు అంటే ఇష్టం లేదు. సీరియల్లో కూడా నాకు ఛాన్స్ వచ్చింది రమ్మని, హైదరాబాద్ రమ్మని, ఇలా మీరు సీరియల్ చేయండి, పర్ డేకి 5,000 ఇస్తాను అమౌంట్ అంటే, నా ఫ్రెండ్స్ సరే వెళ్దాము అని అనుకుంటే ఇంకా మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలంట, ఈవినింగ్ 6కి రావాలంట. ఆ టైంలో షూటింగ్లు అవన్నీ మనకు అవ్వదులేండి అంత. మరి ఫోక్ సాంగ్స్ ఏమన్నా చేసే ప్లాన్ ఉందా మీ నుంచి? నాకు ఫోక్ కూడా రాదండి, ఫోక్ డ్యాన్స్ రాదు, క్లాసికల్ రాదు, ఒక్కొక్క స్టైల్ అండి. ఓన్లీ ఈవెంట్స్లలో మాత్రమే డాన్స్ అది ఒక్కొక్క అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బై బర్త్తో వస్తుంది. ఓకే. నేను నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడు కూడా మా డాన్స్ వేస్తే కానీ స్కూల్కి వెళ్ళేదాన్ని కాదంట, టీవీలో చూస్తూ వేసేదాన్ని. చిన్నప్పుడు కూడా డాన్స్ అంటే నాకు అంత పిచ్చి అంట. నాకు 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏదైనా సాంగ్స్ వస్తే డాన్స్ చేస్తే ఇంట్లో ఉండేదాన్ని. మా డాడీ అనేవారు, మా డాడీ అంటారు నా కూతురు ఎప్పుడైనా మంచి డాన్స్ యాంకర్ అవుతుంది. చిన్నప్పటి నుంచి లొడ మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. డాడీ అనేవారు నా కూతురు ఎప్పటికైనా మంచి అందగత్త అవుతుంది, నా కూతురు నడిచేటప్పుడు కుర్రోళ్ళు 100 మంది చూస్తారు, అంత ఫ్యాన్స్ ఉంటారు, మా డాడీ అనేవారు అంటే చిన్నప్పుడు. సో ఇప్పుడు మొత్తం మీద అట్లనే అయిపోయారు. మొత్తం అలాగే 100 మంది కింద ఉండి చూస్తుంటే పైన అలా కాదు. నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా, బండి వేసుకొని వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, అందులో ఒక 100 మందిలో ఒక 60-70% మంది నా వంక చూస్తారు. మళ్ళీ గుర్తు కూడా పడతారు కదా బాగా. ఏమంటారు మీరే కదా యాంకర్ మధు గారికి కదా, ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, అరుణాచల్, ఎక్కడికి డిస్ట్రిక్ట్ వెళ్ళా, రీసెంట్ ముంబై వెళ్ళినప్పుడు కూడా ముంబైలో కూడా నన్ను గుర్తుపెట్టారు కొంతమంది కుర్రు. ఎక్కడికి వెళ్ళా ఇంకా బాగా నోటాడు. ఓకే. వన్ థింగ్ టు బి ఓపెన్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని చాలా దారుణంగా ఉన్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమంది ఎక్స్పోజింగ్ చేయడం వల్ల అట్లా ఇట్లా అని మాట్లాడతారు. అవును. మీరు కూడా కొంచెం పొట్టి బట్టలు వేసుకొని పొట్టి ఎప్పుడు చేయలే, అసలు ఎప్పుడు చేస్తాం కనిపించి చిన్న నేను హాఫ్ సారీ వేస్తాను, హాఫ్ సారీ ఆ కట్టుకుడు విధానంలోనే కొంచెం పెట్టుకుని అనిపిస్తుంటారు కదా. అంటే పొట్టి నేను ఎప్పుడు ఇంపాసిబుల్. స్టేజ్ మీద నా లైఫ్లో ఇప్పుడు వచ్చి పొట్టి బట్టలు ఏనాడు వేయని నాకు ఇష్టం ఉండవు కూడా. ఓకే. ఏదో 100కి ఒక 30% ఏదో ఎక్స్పోజింగ్ చేస్తాను తప్ప మొత్తం అయితే ఇంపాసిబుల్. నేను వేసుకున్న లంగా కూడా నా లంగాకి ఫ్యాంట్ ఉంటుంది, అంతవరకే తప్ప పొట్టివి ఏనాడు నేను అసలు ఎప్పుడు చేయను. వాళ్ళు కోటర్ప్లే వేస్తానన్నా కూడా నేను స్టేజ్ ఎక్కను, నాకు నచ్చదు. డ్రెస్సింగ్ స్టైల్ అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. హాఫ్ సారీ తప్ప నాకు మిగతా డ్రెస్సింగ్ స్టైల్ నాకు రాదు. ఏ బ్లౌజ్ అని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది నాకు. ఆడు మరి నా సైజు చూసి కొడతాడా కూడా నాకు తెలియదు. నేను షాప్లోకి తెస్తాను, ఆ బ్లౌజ్ ఇలా వేయగానే తక్కువ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అంటే లంగవని వేస్తే ఏ లంగవనైనా మా షాప్లో చాలా మంది లంగవాళ్ళు కొంతమంది తీసుకోరు, సరే కొన్ని అలా వదిలేస్తాను. నేను ఆ లంగవని వేస్తాను, స్టేజ్ ఎక్కితే అవి హైలైట్ అయిపోతాయి. తర్వాత అడుగుతాను నాకు అలా హాఫ్ సారీ ఇచ్చివా అని. షాప్లో ఉన్నప్పుడు ఎవరు కొనరు, షాప్లో లేని టైంలో అయితే నాకు హాఫ్ సారీ ఇది ఇచ్చివా అని అందరూ అడుగు. ఇజ్రా వాళ్ళు కూడా నా దగ్గర అందం వస్తుంది కదా, మీరు వేసుకున్నాక అట్లా అందం వచ్చి ఇజ్రా వాళ్ళు కూడా నా దగ్గరే కొంటారు హాఫ్ సారీస్. ఓకే. అండ్ ప్రజెంట్ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, 4-5 ఉన్నారు. మా ఫ్రెండ్ క్యారెక్టర్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఎప్పుడైనా గుడ్ అనే చెప్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి లైవ్ కాల్ తీసుకుందాం. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, సోనా అని. ఆ అమ్మాయి యాంకర్ కూడా, తను వైజాగ్ ఆల్రెడీ చాలా సీరియల్లో చేసింది, భలే ఛాన్స్లో చేసింది. నాకు మంచి బెస్ట్ లైవ్ కాల్ తీసుకుందాం. చేస్తాను, మీరు ఏ పడితే అడగండి. నేనేం అడగ, మొన్న నా మీద మండిపడిపోయి ఉంది. ఒకటే క్వశ్చన్ అడుగుతా, తన క్యారెక్టర్ ఎలాంటిదని అడుగుతాను. చెప్పండి. ఏమే సోనా ఎలా ఉన్నావు? బాగున్నాను, చెప్పవే. ఎక్కడున్నా? నేను ఇక్కడే ఉన్నాను, టౌన్ లో ఉన్నాను, సిటీలోకి వచ్చాను. ఓకే. అడగండి, మాట్లాడు. ఇక్కడ ఒక యాంకర్ గారు ఉన్నారు మన మధ్య, అంటే నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సరే నీ ఫ్రెండ్స్లో ఎవరైనా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మంచి క్యారెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, క్యారెక్టర్ పరంగా చాలా బెస్ట్ అమ్మాయి, మంచి అమ్మాయి చెప్తున్నాను. మొత్తం అన్నిటికీ నేను తన్నేతో తీసుకెళ్తానని చెప్పి ఇదంతా ఏం చెప్పలేదు, అంత బిస్కెట్ మాట్లాడుతుంది తను. ఇప్పుడు తన గురించి, తన క్యారెక్టర్ ఎలాంటిది అంటే తను నేను చాలా మంచిదేనండి అని చెప్తుంది. మరి మీరేమంటారు ఒక బెస్ట్ ఫ్రెండ్గా? బెస్ట్ ఫ్రెండ్ గా అయితే నేను చెప్పేది ఏంటంటే తను వీడియోస్ పరంగా అయినా, మాట పరంగా, యాంకరింగ్ పరంగా చాలా మంది చాలా రకాలుగా తీసేసుకుంటారు తెలియని వాళ్ళు. తను చాలా
పూజలు ఎక్కువ చేస్తుంది, అవును. గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరుగుతుంది. ఇటువంటి ఫీల్డ్ లో ఉన్నప్పటికీ తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అవునా? నేను ఫ్రెండ్ అవడానికి నాకు నచ్చడానికి మెయిన్ రీజన్స్ ఇవే. ఇంకా అందుకే తను ఒకవేళ స్టేజ్ పైన ఒకవేళ మాట్లాడినా లేకపోతే ఇంకెలాగా అందరినీ రెచ్చగొట్టడానికి ఏ విధంగా తను బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నానంటే షోస్ లేదు, ఖాళీ దొరికిందంటే గుళ్ళకి వెళ్ళిపోతుంది, ఏదో ఒక గుడి ఏదో ఒక శక్తిపీఠం అని. అండ్ అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అలాంటివి ఉన్న వాళ్ళంటే కూడా దానికి ఇష్టం ఉండదు. అండ్ ఇంకా పర్సనల్ లైఫ్ అంటే ఎవరో ఒక అబ్బాయిని అప్పట్లో ఇష్టపడ్డది, ఒక 8 years బ్యాక్ ఎప్పుడు బ్రేకప్ అయ్యింది, ఆయనకి పెళ్లి అయిపోవడం జరిగింది. ప్రస్తుతానికి సచ్చింగ్ లా ఉంది. ఈ మనిషిని భరించే వ్యక్తి కోసం ఎవరున్నారా అని. పాపం ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పలేదు ఈ మాట, మీరు ఇట్లా బయట పెట్టేసిరు పాపం. ఇప్పుడు వీడియో రిలీజ్ అయినాక రియాక్షన్ చూడండి. అన్ని చెప్పాలి కదా, అది అంత ఇంతవరకు అయితే మరి నేను ఆల్మోస్ట్ నాకు 12 years నుంచి పాపం ఎట్లా ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరు తనకి రిలీజ్ అయినాక ఎట్లున్నాయో. చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటే మరి అమ్మను భరించే మనిషి ఎవరైనా ఉంటే కొంచెం అడగండి, మాట్లాడేది. అంతేనా? సింగిల్ కాకుండా కపుల్ గా ఇంటర్వ్యూ చేసేద్దరు కదా మీరు. ఓకే, డన్. అయితే థ్యాంక్ యూ అండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా అన్ని చెప్పేసిరు మీరు. మరి చెప్పాలి కదా అన్ని నెగిటివ్ దానికన్నా తోడు ఏంటంటే ఆవిడకి అమ్మవారు అంటే ఎంత ఇష్టమో, ఏదైనా కోపం వస్తే అమ్మవారికి మించి అసలు ఈ బాబోయ్ ఉగ్ర రూపం చాలా. అంటే మాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది కదా, ఇంకోటి కూడా చెప్పి ఉంటుందో చెప్పలేదు తెలీదు. మేము 24 hours లోని 22 hours గొడవల్లోనే ఉంటాం మేము ఇక్కడ. ఓహో, అంత బెస్ట్ ఫ్రెండ్స్. మిగతా 2 hours ప్రేమగా బ్లాకులు చేసేసుకొని గొడవలు ఆడుకొని ఇవి ఉంటాయి మా మధ్య ఇద్దరికి. సో కానీ ఇంకొక విషయం ఏంటంటే కష్టం అనగానే ఫస్ట్ కాల్ తనకే వెళ్తుంది. నేనైనా నా సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ అయినా అండ్ ఇంకోటి ఇంకెవరైనా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఇంకేదైనా ఏవైనా సరే ఫస్ట్ ఫండ్స్ అన్ని కలెక్ట్ చేయాలన్నా ఇగోకేనే. మాట తీరు బాగోదు, కొంచెం హార్ష్ గా ఉంటది, మాట తీరు బాగోదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, డబుల్ మీనింగ్ ఉంటది. అదే కాదు ఇంకా కోపం కూడా ఎక్కువ, మాట తీరు బాగోదు, కానీ మనిషి మాత్రం మంచిది. ఆ విషయం అయితే నేను చెప్తాను, కానీ నాకు ఇష్టం ఉండదు. ఐ హేట్ హర్. ఎందుకట్లా? నా నస్మాలో నాకు ఇప్పుడు గొడవ పడుతుంటది. యాక్చువల్ గా తన అలా ఉంటది, కానీ చాలా మంచి అమ్మాయి, చాలా మంచిది. నాకు కష్టం వచ్చిందంటే ఓకే అండి, అదే చెప్పాను నా పర్సనల్ అని. పర్సనల్ అంటే మీరు ఏం లేవు. సోనా చాలా మంచి అమ్మాయి. అమ్మాయి ఇంట్లో కష్టపడుతూ, అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ, తనకు కూడా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కట్టలేదు. అందుకు తను ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా నేను ప్రాబ్లంలో ఉన్నానంటే తక్కువనే హెల్ప్ చేస్తాను. ఇప్పటివరకు అమ్మాయికి అలాంటి అలవాట్లేదు, మీరు నాకు కూడా అలవాట్లేదు, డ్రింకింగ్ అస్సలు అలవాట్లేదు. మదర్ ప్రామిస్. అమ్మాయి సోనా వాళ్ళ అబ్బాయి అంటే చాలా ఇష్టం. తను ఏంటంటే వైజాగ్ చాలా మూవీస్లో చేసింది, తను ఒక సెలబ్రిటీ. కానీ నాకు తను ఎప్పుడు బాధలు ఉంటే నాకే ఫోన్ చేస్తుంది. ఎప్పుడు నాకేం కావాలన్నా, నాకు ఏడుపు వచ్చినా తనకు చేసేస్తాను ఫోన్, ఏడ్చేస్తాను. తనకి ఏం కావాలన్నా అంటే తనంటే నాకు నమ్మకం. విత్ ఇన్ సెకండ్లో అమ్మాయి నన్ను ఇప్పుడు 10 లక్షలు అడిగిందంటే విత్ ఇన్ సెకండ్లో నేను సైన్ పెట్టి ఇచ్చేస్తాను. అలాగే ఎన్నోసార్లు తను అడగాలి, కానీ ఎన్నోసార్లు నేను ఒకసారి 5 లక్షలు అడిగితే అలాగే ఇచ్చాను. అంటే తనంటే నాకు అంత నమ్మకం, అలా నేను ఎవరిని నమ్మను, అంత బెస్ట్ అనమాట. అంటే తన మాట పడదు, పౌరుషంగా ఉంటుంది, రూపాయి ఉన్నా లేకున్నా ఒకళ్ళని చేచాచే రకం కాదు. అవసరమైతే నన్ను కాల్ చేస్తుంది. ఇంకో అక్క ఉంది శ్రావణక్క అని, అక్క కాల్ చేస్తుంది. నాకు ఇంకో అక్క ఉంది స్వప్నక్క అని, అక్క కూడా చాలా బెస్ట్, వైజాగ్ అక్క యాంకరు. నేను అక్కకే చేస్తాను, తర్వాత శ్రావణక్క కాల్ చేస్తాను తప్ప అబ్బాయిలకి ఎవరికి ఫోన్ చేసి అమౌంట్ అడగండి. ఓకే, అంటే దాని మీద అంటే నాకేమీ లేదు, అడ్జస్ట్మెంట్కి ఒక 3 days 4 days. నాకు వేలల్లో ఉండదు, లక్షల్లో. నాకు మాది బిజినెస్ కదా, లక్షల్లో కడతాను. లక్షల్లో మాకు ఉంటుంది కాబట్టి వేలల్లో 20-30 వేలు అంటే నాకు అవసరం ఉండదు. నేను ఎక్కువ అమౌంట్ నాకు అడ్జస్ట్మెంట్ కావాలంటే స్వప్నక్కనని లేకపోతే ఇదని. అంతెందుకు రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అనగానే ఒక చిన్న కాల్ చేశాను. అమ్మాయి కంగారు పడిపోయి నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని చెప్పి 100 మంది ఫోన్ చేసింది. నాకు డబ్బులు లేవే, డబ్బులు కావాలంటే ఇంకా వెంటనే కాల్ చేసి వేసింది నాకు. అది అమ్మాయి క్యారెక్టర్, చాలా బెస్ట్ క్యారెక్టర్, మంచి అమ్మాయి. బట్ దాని గురించి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు. ఎవరు? కామెంట్స్ లలో నేను చూసాను. అవును,
అవి మీరు చూసినప్పుడు మరి మీకేమనిపిస్తుంది? అంటే తను అంత దగ్గర నుంచి చూసారు కాబట్టి. ఎవరి ఇష్టం. అమ్మాయి చాలా మంచిది. అమ్మాయి ఏంటంటే మాస్కి కూడా ఇచ్చేది. అమ్మాయి క్లాసు మీరు చూడొచ్చు, వీడియోలు చేసేటప్పుడు కూడా అమ్మాయి డీసెంట్గా సారీస్ కడతా తప్ప ఎక్స్పోజింగ్ కూడా చేయదు అమ్మాయి. నిజంగా చెప్తున్నా, అమ్మాయి ఎక్స్పోజింగ్ అనే మాట కూడా చేయదు. ఈవెన్ ఎవరితో కూడా ఎంత వల్గర్గా కూడా మాట్లాడదు. అస్సలు మాట్లాడితే కూడా అమ్మాయి నచ్చదు. ఓకే. ఎవరైనా వస్తా అంటే అమ్మాయి గట్టి కొట్టేస్తుంది. అంటే వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి నేను ఒకటే, కాకపోతే అమ్మాయి కనబడుతుంది, నేను కనబడను. నా ఇంకిద్దరు అంటే మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఎలా అంటే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాం. చెప్పింది కదా 24 గంటల్లోనే ఒక 22 గంటలు గొడవలు ఆడుకున్నా 2 గంటలు ప్రేమగా మాట్లాడుకుంటాం. కానీ కష్టం వచ్చిందా ఇద్దరం ఒకటైపోతుంది. తన గురించి ఎవరు మాట్లాడుకున్నా వైజాగ్లో కానీ ఎక్కడైనా నా గురించి ఎవరు మాట్లాడుకున్నా విత్-ఇన్ సెకండ్లో చెప్పేస్తుంది. సో ప్రజెంట్ డీలో ఝాన్సీ మీకు బాగా క్లోజ్. ఇంతకుముందు చేసినప్పుడు కూడా మాట్లాడినాం కాబట్టి డీలోకి వెళ్ళిన తర్వాత తన మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు వచ్చింది. అదేమైనా ఎక్స్ప్రెషన్సా ఇట్లా మాట్లాడుతుంది. అక్క ఫేమ్లో ఉంది, ఫేమ్లో ఉన్నా కాబట్టి ఎవరైనా ఫేమ్లో ఉన్న ఎవరికైనా కామెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ అంటే ఎందుకు రాలే? నాకు వస్తే కామెంట్స్ డిలీట్ చేస్తారా? నేను డీలీట్ చేయను. డిలీట్ చేస్తారా? డిలీట్ చేస్తాను, లేకపోతే వాళ్ళ మెసేజ్లోకి వెళ్ళిపోయి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టారంటే ఖచ్చితంగా చాలా పచ్చి బూతులు తిడతాను. ఎవరికి తెలీదు నాకు బూతులు ఎక్కువ వచ్చి. అమ్మా ఆడపిల్లనా లేకపోతే లేడీ పిల్లనా? ఓకే, ఒకసారి ఝాన్సీ అక్కకి లైవ్ కాల్. హలో అక్క, ఝాన్సీ అక్క బాగున్నావా? నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను. సౌమ్య అని ఒక అమ్మాయి యాంకరు, మంచి ఫేమస్ ఛానల్లో బాగా అమ్మాయి, ఇది చాలా మంచి అమ్మాయి. అమ్మాయి మాట్లాడుతుందంట. హలో అక్క, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అక్క మీరు డీల్లోకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. అండ్ మీ మీద కొన్ని ఈ మధ్య కాలంలో అంటే అప్పటి వరకు పల్సర్ బైక్ చేసినప్పటి నుంచి ఝాన్సీగా మీకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అంత పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు మీరు డీకి వెళ్ళగానే ఒకటేసారి కాస్త మీద నెగిటివ్గా ట్రోల్స్. అంటే ఒక పర్ఫార్మెన్స్ చూసి జడ్జ్ చేయడానికి అది కరెక్ట్ కాదు కదమ్మా. అన్ని చూడాలి. ఇప్పుడు బియ్యం ఉంది, ఒక అన్నమే వండుకుంటామా? లేదు. పులిహార చేసుకుంటాం, బిర్యానీ చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం, అన్ని చూడాలి. అంతే తప్ప బియ్యం లాగే చూడకూడదు కదా. అంటే నా లాజిక్ ప్రకారం చెప్తున్నాను. వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ చూస్తారు, నేను మాస్ చేస్తాను, క్లాస్ చేస్తాను, అమ్మవారి పాటలు చేస్తాను, అది మధుకు కూడా తెలుసు. అన్ని పాటలు చేస్తాను, చూడాలి కదా, అన్ని చూసి జడ్జ్ చేయాలి. అంతే. ఎంత నెగిటివ్ చేస్తా అంత మంచిదిలే అమ్మా. అంతే. నేనైతే అవైతే ఏం పట్టించుకోను. నేను 9 సంవత్సరాలు కష్టం అమ్మా ఈ స్టేజ్ ఎక్కాలి అనుకున్నాను. 9 ఇయర్స్ నుంచి. వాళ్ళకి ఇదే తెలుసు. నేను జీ తెలుగులో తీన్మా కాంపిటీషన్ లో చేసినప్పుడు సెకండ్ రన్నర్ అప్. జెమినీలో డాన్సింగ్ స్టార్స్ విన్నర్ నేను. అప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మరి 3 lakhs ప్రైజ్ మనీ తీసుకున్నాను. దాని తర్వాత మా టీవీలో రంగం 2 చేశాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్. అందులో అన్ని స్టైల్స్ చేశాను. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు, అంటే యాక్టివ్ గా లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటంటే మనుషుల నాలుగుకి దొమ్ము ఉండదు, ఎటు పడితే అది తిరుగుతుంది కాబట్టి నచ్చినట్టు మాట్లాడతారు. నా సెల్ఫ్ కి నాకు తెలుసమ్మా. నేను మాక్సిమం 99% ఎఫర్ట్ పెడుతున్నాను చేయడానికి. ఇప్పుడు మనకన్నా తలదన్నే వాళ్ళు చాలా మంది ఉన్నారు డీలో. అందరూ ఛాంపియన్స్, విన్నర్స్ అందరూ. ఏదో చిన్న అవకాశం దొరికింది, అవకాశాన్ని వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎవరి మాటలు పట్టించుకోను. ఆల్ ది బెస్ట్ అక్క, అట్లానే ఉండాలి లైఫ్ లో. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీ జాంజిగిరి మధు గారు, తన గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు పర్సనల్ గా తనని చూసారు కాబట్టి. చాలా మంచిదమ్మా. చెప్తున్నాను కదా, ఇప్పుడు పై చూసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి చాలా మందికి హెల్ప్ చేసింది. హెల్ప్ చేసింది, పక్క వాళ్ళని హెల్ప్ చేసేలా చేసింది. ఎందుకంటే డాన్సెస్ లో యాక్సిడెంట్ అయినా, డాన్సెస్ బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేయడం, మళ్ళీ ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటది ఆ అమ్మాయి.
రాజమండ్రి తరపున మా వైజాగ్ యూనియన్ కి ఎంత హెల్ప్ చేసిందో నాకు తెలుసమ్మా. ఓకే. ఇలాంటి టైంలోనే డాన్సర్స్ అందరూ ఒక్కటి అని అనిపించేలాగా చేసింది ఆ పిల్ల అయితే. ఓహో, ఓకే. అయితే ఇప్పుడు మరి వరకే స్టేజ్ ఎక్కిందా ఆ పర్ఫార్మెన్స్ ఇంకా చెయ్యాలి తప్పదు అన్నట్టు, కానీ బయట మాత్రం అమ్మాయి చాలా ఎవరు లేరా, లేకపోతే తను ఎవరిని మెయింటైన్ చేసి చేయకుండానే ఈ స్టేజ్కి వచ్చిందా, ఇట్లాంటి కామెంట్స్ కి మీరు కష్టంతో వచ్చిందమ్మా, చాలా కష్టంతో వచ్చింది. ఒకరికి పేరు వచ్చింది అంటే అది ఎంత కష్టపడితే వస్తుందో అది ఆలోచించండి అమ్మా. నేను 15 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. 15 years తర్వాత నాకు బ్రేక్ వచ్చింది. అవును. తను కూడా అంతే. తను నాకు తెలిసి 8th class లోనే 9th class లోనే వచ్చి ఉంటాను నాకు తెలిసి. చిన్న పిల్ల మేము చూసినప్పుడు. ఓకే. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీని గెటిన్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఏమంటారు, పళ్ళున్న చెట్లకే రాళ్ళు తగులుతాయి కదా, ఇప్పుడు అదే పరిస్థితి అంది. ఎదుగుతుంది, నలుగురిలో మంచిగా ఉంది, మంచి పేరు సంపాదించుకుంది కాబట్టి నెగిటివ్ వెళ్తుంది. ఇంకా పాజిటివ్ వెళ్తే మరి జనాల్లో అవదు కదా. అంతే 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 అంతే. అమ్మాయి అయితే మంచిదమ్మా. మెయిన్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. అవును, చూసాను నేను కూడా. మా డాన్సర్స్ ఏంటి, నైట్ అంతా కష్టపడి వస్తారు, మాక్సిమం డే అంతా పడుకోవడానికి చూస్తారు. అవును, అంతే కదా. కానీ ఆ టైం ని కూడా పక్కన పెట్టి హెల్పింగ్ చేయడంలో ఫస్ట్ ఉంటది. కానీ కోపం కూడా చాలా ఎక్కువ. అమ్మ బాబాయ్ దాంతో మాట్లాడడానికి భయపడతారు అబ్బాయిలు. అమ్మవారిని నమ్ముకుంటది కదా, అమ్మ అసలు ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అంటే అమ్మవారు పవర్ఫుల్ కదా, ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అసలు అని అనుకుంటారు. ఈ అబ్బాయి వెళ్ళదు దాని జోలికి. కోపం ఎక్కువ, ఒక మీద మాట్లాడేస్తుంది, బూతులు తిడుతుంది. ఇంకా అంటే ఆటోమేటిక్ అప్పుడప్పుడు వస్తుంటాయి అంతే. కానీ మనసులో ఏదుందో అదే మాట్లాడుతుంది. మన లోపల ఒకలాగా బయట ఒకలా మాట్లాడదు, ఇట్టి పడేస్తుంది అంతే. ఓకే. అంతే. అక్కడ పెద్ద స్థాయిలో ఉన్నారా చిన్న స్థాయిలో ఉన్నారని చూడదు. అలా అనిపిస్తే అనేస్తుంది. తప్పు చేస్తేనే అంటది, ఊరికినే అందదు అన్నది. అది మాత్రం కరెక్ట్. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, జాన్స్ అక్క గురించి కొంచెం నెగిటివ్ ఎవరైనా కామెంట్స్ పెట్టొద్దని చెప్పండి. ఎందుకంటే అక్క ఎంత కష్టపడిందో తెలిసింది అందరికి. నేను చూసారు కదా దాని గురించి చిన్న ఇదే. ఎందుకంటే అక్క చాలా కష్టాలు పడింది. వాళ్ళ మమ్మీకి కూడా నేనంటే చాలా ఇష్టం. నేను వెళ్ళానంటే నా కూతురులా ఉంటావమ్మా, కష్టపడతావు. వాళ్ళ మమ్మీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎత్తుకొని ముద్దులాడేస్తుంది ఝాన్సీ అక్కల మమ్మీ. ఎవరిని అంతగా లైక్ చేయదు. అలా కామెంట్స్ పెట్టకండి. అక్క డీ చేసిందంటే అక్క ఎంత కష్టపడిందో. నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది. ఎదుటోళ్ళు బాధపడుతున్నారని అలా అనకూడదు కదా. ఇప్పుడు కామెంట్స్ పెట్టేస్తారు, ఎదుటోళ్ళు ఎంత బాధపడతారు. అక్క చాలా షోలో చేసింది, కానీ అక్క ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ 4-5 సంవత్సరాలు ఫేమ్ వచ్చింది అక్కకి. ఓకే, అది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడితే బాగా ట్రోల్ అయ్యి చాలా నెగిటివిటీ అంటే ఒక అమ్మాయి పైన వచ్చింది. తను కూడా మీ ఈవెంట్స్కి వచ్చింది, జానులిరి. ఆ అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడలేము. తనకి పిల్లోడు ఉన్నాడు, అమ్మాయి గురించి మనం మాట్లాడలేం. తప్పు. ఎందుకంటే ఎందుకు ఎవరు ఫేమస్ అవుతుంటే వాళ్ళ గురించి ట్రోల్ చేస్తారు నాకు అర్థం తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే అమ్మాయిని బ్యాట్ చేసి వస్తారా? అది ఎంత బాధపడుతుంది. ఒక అమ్మాయి ఇంట్లోనే సుఖం లేక బయట ఏడిపిస్తూ ఉంటే ఏదో కాస్త కోస్త తట్టుకొని ఫేమ్లోకి వచ్చిందంటే అప్పుడు కూడా అమ్మాయిని ట్రోల్ చేయడం తప్పది. నన్ను అడిగితే ఏ ఆడపిల్లని ట్రోల్ చేయకూడదు. అది నా శత్రువైనా కూడా ట్రోల్ చేయకూడదు. చాలా తప్పది. ఓకే, తప్పని నేను అంటున్నాను. ఎవరిని ట్రోల్ చేయకూడదు. మనం తప్పు చేసేయడం అంటే తప్పు కాదండి. ఒక మనిషిని మనసు బాధపడితే మహాపాపం అది. భగవద్గీతలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఒక మనిషిని మనసు బాధ పెట్టకూడదు, తప్పది. ఎందుకు అలా మాట్లాడుతారు మెసేజ్ పెట్టి, అది ఇలాగ వెళ్ళింది, అది అలా వెళ్ళింది. అదే నీ అమ్మని అంటే వాళ్ళు ఊరుకుంటారా? కామెంట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీని అంటే ఊరుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఎవరైనా వసే అంటే ఎదుటోళ్ళు వసే అంటారు, ఏమ్మా అంటే ఏమండి అంటారు, ఏమండి అంటే ఏమని అంటారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కామెంట్ చేశారు కదా, ఎవరు కామెంట్ చేస్తారు? వీళ్ళు కూడా ఎదుటోళ్ళని 100 రకంగా కామెంట్ చేస్తే వాళ్ళు తలకి ఎక్కడ పెట్టుకుంటారు? తప్పు. జాను అంట నన్ను ఎప్పుడు అక్క అంటది. అమ్మాయి క్యారెక్టర్ పరంగా కూడా చాలా మంచి అమ్మాయి, చాలా మంచిది. అమ్మాయి గురించి మనం చాలా రూమర్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఎప్పుడు గర్వం లేకుండా మాట్లాడుతుంది. ఏమని, అక్క ఎలా ఉన్నావు, బాగున్నావు అక్క,
ఓకే అక్క, అమ్మాయి అలా అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కో ఉంటుంది. అంటే ఎవరితో క్లోజ్గా మాట్లాడితే ఎవరు మోసపోతారు, ఎవరు టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ట్రోలింగ్ అంటే ఏముంటుందండి, అమ్మాయి వాళ్ళతో తిరిగింది, వీళ్ళతో ఎవరెవరితో తిరిగితే ఎవరికి ఎందుకు, కొన్ని వాళ్ళతో తిరగడం వల్ల అది రాసుకోవడం మనకేం 100 కోట్లు వస్తారంటే చెప్పండి వస్తుంది. తప్పు ఒక అమ్మాయి గురించి ఎప్పుడు అమ్మాయి గురించి కాదు, ఎవరి గురించి మాట్లాడకూడదు, ఏ అమ్మాయి గురించి. ఎందుకంటే నేను ఒక సాటి అమ్మాయిని కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మాయిలు 3 రకాలు ఉంటారు. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే క్లాస్గా ఉంటారు, క్లాస్గా ఏమైనా మాట్లాడాలన్నా భయపడతారు. రెండో అమ్మాయిలు ఎవరంటే మీడియంలో ఉంటారు, అంటే అటు ఇటు కాక, అంటే నా అలా చూసి చూడండి మాస్ చెప్తా వినండి, జస్ట్ లిజన్. థర్డ్ ఏంటంటే ఇంక అన్ని ఓపెన్గా మాట్లాడడం, తెగించడం, ఇలా అయ్యో అన్ని మాట్లాడతారు. ఓపెన్ మిడిల్లో ఉన్నాను నేను, మరీ అంత తెగించలేదు, కొన్ని విషయాలు భయపడతాను. ఇప్పుడు నేను మాట్లాడగల తప్ప ఏదైనా తెగించగల. ఇప్పుడు నేను మాట్లాడేస్తాను, అదే స్టేజ్ పై ఒక అబ్బాయితో రొమాంటిక్గా సాంగ్ ఏమిటి చేయలేను కదా నా భయ్యం, నిజంగా భయపడతాను. ఇన్ కేస్ నన్ను ఎవరైనా నడుము పట్టుకుంటే దూరంగా వెళ్ళా అంటాను. అట్లా అన్న మీరే ఆ రోజు పండుగ లిఫ్ట్ చేస్తుంటే అది ఏంటంటే అది షో, జనాలు ఏం జరుగుతుంది, యాంకర్ నెట్టుకున్నారు, పండుగ మాస్టర్ ఎవరు నేనే కాదు, ఏదైనా ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందని చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. అదే షో హైలైట్ కోసం తప్ప యాక్చువల్గా ఆయన క్యారెక్టర్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు నేను కూడా స్టేజ్ ఎక్కానంటే యాంకరింగ్ బాగుండాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని నన్ను అంటారు, నేను దానికి వెనక్కి వెళ్ళిపోతాను. ఆంటీ సామాన్లు బాగున్నాయి ముందుకు రావాలని అంటారు నన్ను, ఇంకేం చెప్పను ఇంకా. సరే ముందుకు వచ్చాను అనుకుంటే ఇంకో పాట వేస్తారు, మంచి బొత్తాయి పళ్ళు, ఆ పాట వేస్తారు. నాకు ఈ 2 పాటలు అంటే పరమ చిరాకు. ఈ 2 అయితే వెనక్కి వెళ్ళిపోతుంది, నాకు చాలా అంటే చాలా చిరాకు. సరే ఈ సామాన్లు బాగా పక్కన ఇదేనా పర్లేదు, ఇది ముందుకెళ్ళి యాంకరింగ్ చేస్తుంటే ఈ పాట వేస్తారు, నాకేదో గుచ్చుకున్నట్టు ఉంటుంది ఈ పాట, వెనక్కి వెళ్ళిపోతాను ఇంకా. చాలాసార్లు ఎప్పుడు నేను ఎవరికి ఏ అబ్బాయితో దొరుకుతానో అందరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎవరితో దొరుకుతావు మేము కూడా డిస్ప్లే చేస్తాం. అయితే ఎవరితో నేను చాలామంది నన్ను అడుగుతాను మెసేజ్లు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారండి, ఇన్స్టాగ్రామ్లో నేను ఎవరి మెసేజ్ చూడనేమో అనుకుంటాను, కానీ నేను ముందు పడుకోలేక ఓపెన్ చేసేది ఇన్స్టాగ్రామ్. అందరు మెసేజ్ చేస్తారు ఇన్బాక్స్లో. యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఈ అమ్మాయి బిజీగా ఉంటుంది, ఈ అమ్మాయి చాలా బిజీగా ఉంటుంది, ఈ అమ్మాయి ఏమి వీడియోలు ఫొటోస్ చూడదేమో అని అనుకుంటుంది. కానీ నేను వాట్సాప్ కన్నా మార్నింగ్ నేను లగ్గాని ఎక్కువ చూసేది ఇన్స్టాగ్రామ్. ప్రతి ఒక్క మెసేజ్ చదువుతా, ప్రతి ఒక్క కామెంట్ చదువుతా. కానీ ఎవరు అనుకుంటారు ఈ అమ్మాయి ఎవరు మెసేజ్ చదవదేమో అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క మెసేజ్ పర్టికులర్గా చదువుతా, లిస్ట్ అవుట్ చేస్తాను, అన్ని వీడియోలు చూస్తాను. అందులో ఏమైనా రాంగ్గా వచ్చింది వెంటనే బ్లాక్ చేసేస్తాను. కానీ బాగుంది, యాంకర్ బాగుంది, సెక్సీగా ఉంది, నడుపు బాగుందంటే నేను పట్టించుకోను, అలాంటి నాకు కొంచెం ఇదిగా ఫీల్ అవుతాను. అంటే తప్ప ఓవర్గా మాట్లాడితేనే బ్లాక్ చేస్తాను, న్యూడ్గా ఏమైనా ఇచ్చేసిన. కానీ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క మెసేజ్ చదువుతాను, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క కామెంట్స్కి లైక్ చేస్తాను. కామెంట్ పెట్టారు నాకు మెసేజ్ పెట్టడానికి ఈ మధ్య అందరికి రిప్లై ఇస్తున్నాను, ఈ మధ్య అందరికి అవునండి అని పెడుతున్నాను, కానీ ఇంతకుముందు పెట్టేదాన్ని కాదు. ఎవరైనా నాకు మెసేజ్ నచ్చితే ఖచ్చితంగా ఇలా కామెంట్ పెట్టేదాన్ని, పెడతాను ఖచ్చితంగా కామెంట్ అంటే లైక్ కొడతాను. నేను అనేది దేవుడు భయపడతాను, నేను కర్మ అనేది టైం బాగాలేనప్పుడు కర్మ ఎవరిని వదలదు, దేవుడికి కూడా కర్మ ఉంటుంది. కర్మ వచ్చేటప్పుడు నేనైతే దాన్నే ఫాలో అవుతాను. మనం చేసిన దాన ధర్మాలే మనకు వస్తుంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది. మనం చేసిన పుణ్యమే, మనం చేసిన ఎప్పటికైనా మనం ఏదో అనుభవిస్తామంటాం, ఎందుకు అనుభవించడం, ఎందుకు ధర్మంగా ఉంటే చాలా. స్టేజ్ ఎక్కనంటే నా పని, అది నా డ్యూటీ. అలా లేకపోతే నేను ఫేమస్ అవ్వలేను, హైలైట్ అవ్వలేను. నేను ఒకటే కోరుకుంటాను, ఏదైనా ధర్మాన్ని కోరుకుంటాను. ఇప్పుడు మా తమ్ముడు తప్పు చేశారనుకోండి, నా తమ్ముడు పోయి సపోర్ట్ వెళ్ళు, అందులో ధర్మం ఉంటేనే సపోర్ట్ వెళ్తా, అధర్మం ఉంటే నా తమ్ముడు కొట్టేస్తా. ఓకే, నేను ఎవరైనా అంతే, నా ఫ్రెండ్ అయినా, నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నువ్వు తప్పు చేసి చేసావని అంట. నేను కర్మని నమ్ముతా. ఓకే, దేవుడు అనేవారు అంట, ఆ కర్మ అనేది టైం వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు నాకు ఏ గొడవైనా మర్చిపోతాం మేము, కానీ కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ప్రతిదీ మైండ్లో పెట్టుకున్న టైం, నువ్వు నేను కొట్టే దెబ్బ చిన్న దెబ్బ, దేవుడు కొట్టే దెబ్బకి చాలా గట్టిగా కొడతాడు. ఓకే, అందుకు మనం ఎప్పుడు దేవుడు భయపడాలి, ఎవరికి భయపడకుండా అన్నిటికన్నా మన కర్మకు భయపడాలి. ఓకే, చేసేటప్పుడు ఇది మంచా చెడ 100 సార్లు థింక్ చేసుకుని ఏ పనైనా చేయాలి, అది నా ధర్మం. సో చూసిరు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.
థ్యాంక్ యూ.